ఖమ్మం జిల్లా వెళ్దాం. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో మాత్రం లిటరల్లీ పోటాపోటీనే కనిపిస్తోంది. అశ్వారావుపేటలో మనకు మొత్తం 22 వార్డులు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ఇప్పటికీ 2 కైవసం చేసుకుంది, బీఆర్ఎస్ 2, బీజేపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక మధుర మున్సిపాలిటీ విషయానికి వస్తే అక్కడ కూడా 22 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్కి 2, ఇండిపెండెంట్కి 1 స్థానం దక్కింది. కల్లూరు మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 1 వార్డులో విజయాన్ని నమోదు చేసుకున్నాయి. రైట్, సో మా ప్రతినిధి నారాయణ కనిపిస్తున్నారు లైవ్ లో ఖమ్మం జిల్లాకు సంబంధించిన డీటెయిల్స్. సో ఖమ్మం జిల్లా విషయానికి వస్తే మనకి 1 సైడెడ్ గా ఇనిషియల్ రిజల్ట్స్ అయితే కనిపించట్లేదు. నారాయణ, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ కనిపిస్తున్నాయి అక్కడ? ఖమ్మం జిల్లా మొత్తం మీద చూస్తే ఇప్పటి వరకు వస్తున్న ట్రెండ్ ప్రకారం చూస్తే కాంగ్రెస్ స్పష్టమైనటువంటి ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. ముఖ్యంగా మధుర మున్సిపాలిటీకి సంబంధించి చూస్తే మొత్తం 22 వార్డులు కానీ ఇప్పటి వరకు వెలువరించిన ఫలితాలను బట్టి 6 వార్డులు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇంకా బీఆర్ఎస్ ఇంకా ఇక్కడ ఖాతా తెరవలేదు. అయితే ఇక్కడ కాంగ్రెస్కు టీడీపీ సపోర్ట్ చేసింది, ఆ బీఆర్ఎస్ సిపిఎం కూటమిగా ఇక్కడ పోటీ చేసింది, కాస్త పోటీ ఇస్తుంది కొన్ని వార్డులో అనుకున్నప్పటికీ కాంగ్రెస్ చాలా స్పష్టమైనటువంటి ఆధిక్య దిశగా కూడా ఇక్కడ మధురలో దూసుకు వెళ్తుంది. వైరాలో మొత్తం 22 వార్డులకు సంబంధించి కాంగ్రెస్ ఇప్పటికే 2 వార్డులు గెలుచుకుంది. ఇంకా బీఆర్ఎస్ సిపిఎం కూటమికి సంబంధించి ఇంకా ఫలితాలు రాలేదు. కల్లూరు మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ హోరావరిగా పోటీ నడుస్తుందనే ఒక అంచనా ఉంది. ఇప్పటి వరకు 20 వార్డులు గాను కాంగ్రెస్ 2 వార్డులు, బీఆర్ఎస్ 1 వార్డు గెలుచుకుంది. మిగతా వార్డులకు సంబంధించి ఫలితాల మీద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం మీద చూస్తే కల్లూరు మున్సిపాలిటీ ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందని ఆశలు పెట్టుకున్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు వెలువరించినటువంటి ఫలితాలను బట్టి చూస్తే కాంగ్రెస్ కొంత స్వల్ప లీడ్లో ఎక్కడైతే కనిపిస్తుంది. అశ్వారావుపేటకు సంబంధించి చూస్తే ఏకపక్షంగా కాంగ్రెస్ స్పష్టమైనటువంటి ఆధిక్యం సాధిస్తుందని భావిస్తున్నప్పటికీ అంచనాలు కోస్తా తలకిందులైనట్టుగా కనిపిస్తుంది. కాంగ్రెస్కు గట్టి పోటీ ఇస్తుంది ఇక్కడ బీఆర్ఎస్. కాంగ్రెస్ 2 గెలిస్తే బీఆర్ఎస్ కూడా 2 గెలుస్తుంది. బీజేపీ ఖాతా తెరిచింది, బీజేపీ 1 వార్డు గెలుచుకోవడం జరిగింది. మిగతా వార్డుల్లో కూడా హోరావరిగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనన్నట్టుగా పోటీ కొనసాగుతుంది. వాస్తవానికి ఇక్కడ కాంగ్రెస్ నేతలు స్పష్టమైనటువంటి ఆధిక్యత లభిస్తుంది అనేది అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ చాలా గట్టి పోటీ ఇస్తుందని చెప్పవచ్చు. ఇక కొత్తగూడెనికి సంబంధించి మాత్రం ఇంకా ఫలితాలు కార్పొరేషన్కి ఇంకా వెలవలేదు. పోస్టల్ బ్యాలెట్లో మాత్రం కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యత సాధించింది. 2nd ప్లేస్లో ఇక్కడ సిపిఐ పోస్టల్ బ్యాలెట్లో ఉంది. ఇక మొదటి రౌండ్ ఫలితాలకు సంబంధించి కార్పొరేషన్ ఇంకా రావాల్సి ఉంది, కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇక ఏదులాపురానికి సంబంధించి పాలే నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ ఆధిక్యత దిశగా దూసుకెళ్తుంది. 2 వార్డులు ఇప్పుడు ఫలితాలు వెళ్ళి 2 వార్డులు కూడా కాంగ్రెస్ గెలుచుకోవడం జరిగింది. 15వ వార్డు ఇప్పటికే ఏకగ్రీవమైంది, అది కూడా కాంగ్రెస్ ఖాతాలోకి చేరింది.